దీనిపైన మనం బాగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీనిపైనే ఇస్తాడు వాడు ఎక్కువ వరుసగా ఆక్సిజన్ ప్రయాణించే మార్గం వరుసగా అని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవ్వచ్చు, లేదా మధ్య నుంచి మధ్యలో దాకా కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇలా కూడా ఇవ్వచ్చు. స్వరపేటిక వీటి మధ్యలో ఉంటుంది, లారింగ్స్ వీటి మధ్యలో ఉంటుంది, గ్రసని వాయునాళం, వాయునాళం శ్వాసనాళం ఇలా కూడా ఇస్తాడు. లేదంటే ఎపిగ్లాటిస్ వీటి మధ్యలో ఉంటుంది అంటే అప్పుడు ఏం చేయాలా, గ్రసని స్వరపేటిక మధ్యలో, ప్యారింగ్స్ లారింగ్స్ మధ్యలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆక్సిజన్ ప్రయాణించే మార్గాన్ని వరుసగా గుర్తుంచుకోవాలి. నాసిక రంధ్రాలు, నాసిక కూరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాస నాళికలు, వాయుగోనులు, రక్తం ఇలా వరుసగా గుర్తుంచుకోవాలి. వాడు ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి అన్న ఇవ్వచ్చు, లేదా మధ్యలో కూడా ఇవ్వచ్చు. వాయుగోనులు వీటి మధ్యలో ఉంటాయి, శ్వాసనాళికలు రక్తం మధ్యలో, ఇట్లా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఇలా తెలుగులో